హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి జుట్టు పెరగడమే కాదు, నల్లబడుతుంది కూడా. కేవలం 3 రోజులు వాడితే చాలు, రాత్రికి రాత్రే పిలకలా ఉన్న జుట్టు కూడా మీది ఒత్తుగా, మందంగా, దట్టంగా, నల్లగా పెరుగుతుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా రిజల్ట్ని కూడా నేను మీకు చూపించాను లైవ్లోనే. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా. దీనికోసం అని చెప్పి ఫస్ట్ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి గుంటగలగరాకు. మీ అందరికీ తెలుసు, గుంటగలగరాకు అంటే దీన్నే భృంగరాజ్ అని చెప్పి అంటూ ఉంటాము. ఇది మనకి రోడ్డు సైడ్ కాలువల పక్కన, అంతేకాకుండా మెట్ట పొలాలు ఉంటాయి కదా, ఆ మెట్ట పొలాల దగ్గర గట్టుల మీద, ఇక అంతేకాకుండా ఇప్పుడు మనకి ఆకుకూరలు అమ్ముతూ ఉంటారు, తోటకూర, పాలకూర ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా. ఆ అమ్మేవారికి మనం ఒక కట్ట తెమ్మని చెప్పి అడిగితే వారు 100 రూపాయలు తీసుకుని ఒక కట్ట తీసుకొచ్చి పెడతారనమాట. సో మీరు ట్రై చేయండి, మీ ఇళ్ళ దగ్గర దొరుకుతుంది. ఒకవేళ దొరకని పక్షంలో కనీసం అలా తెప్పించుకొని అయినా కానీ ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మాకు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, పలచబడిపోతుంది, జుట్టు తెల్లబడిపోతుంది అని అనుకునే వారికి ఇది ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి నేను చెప్తాను. ఇక్కడ నేను ఒక గుప్పెడు గుంటగలగరాకునైతే తీసుకున్నానండి. దీన్ని వాడడం వల్ల ఫస్ట్ మీకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. అంతేకాకుండా తెల్ల వెంట్రుకలు ఉన్నా కూడా తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి. జుట్టు కింద చిట్లిపోవడము, జుట్టు బాగా రాగి కలర్లోకి రావడము, ఇటువంటి మార్పులన్నింటినీ కూడా రిపేర్ చేసి మీ యొక్క జుట్టును హెల్దీగా పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది దీన్ని నల్లాకు అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఆకుని మనం గట్టిగా కనుక నలిపాము అంటే కొంచెం సేపు నల్లగా వచ్చేస్తుంది. ఇదే ఆకుతోటి మనకి బయట కొన్ని రకాల ఆయిల్స్ కూడా ప్రిపేర్ చేసి మార్కెట్లో అయితే అమ్ముతున్నారు. సో ఆ ఆకులు అంటే ఆయిల్ పేర్లు కూడా మీకు చాలామందికి తెలుసు. ఇదైతే మాత్రం మన చేత్తో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మీరు 100% రిజల్ట్ని అయితే చూస్తారు. నెక్స్ట్ నేను తీసుకున్నది గోరుంటాకు, ప్యూర్ అనమాట. ఇది మీరు హెన్నా పౌడర్ వాడండి, లేదంటే ఇంకేదన్నా పౌడర్లు తెచ్చి వాడండి అని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే మనకి ఆకులో పచ్చిదనం ఉంటుంది. ఆకును నలిపినప్పుడు మనకి అందులో నుంచి జ్యూస్ అనేది బయటికి వస్తుంది. అది మనకి ఫ్రెష్ అనమాట. ఎప్పుడైతే మనకి తప్పనిసరి అయితే ఒక 100%లో ఒక 40-30% రిజల్ట్ రావాలి అని అనుకుంటే మీరు ఆకుల పొడి జోలికి వెళ్ళండి. ఇక్కడ అడుగుతూ ఉంటారు చాలామంది కామెంట్ సెక్షన్స్లో, అందుకని నేను చెప్తున్నా ముందుగానే, అక్క మాకు గోరుంటాకు దొరకదక్క, గోరుంటాకు పొడి వాడుకునేమా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వారి కోసం అని చెప్పి చెప్తున్నానండి. ఆకు అనేది ద బెస్ట్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఒకవేళ మీకు ఆకు దొరకని పక్షంలో పొడి యాడ్ చేసుకోండి, కానీ రిజల్ట్ అనేది తక్కువగా కనిపిస్తుంది, లేట్గా కనిపిస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఒక అరగుప్పెడు గోరుంటాకును కూడా తీసుకున్నాను. గోరుంటాకు కూడా జుట్టు ఎదుగుదలకు, మన స్కాల్ప్లో pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేయడానికి, మన బాడీలో ఉండే వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు సాఫ్ట్గా, షైనీగా, సిల్కీగా అవ్వటానికి ఉపయోగపడుతుంది. చాలామందికి ఒక అపోహ ఉంది, ఏంటి అంటే గోరుంటాకు పెట్టుకుంటే జుట్టు ఎరుపు రంగులోకి వచ్చేస్తుందేమోనని చెప్పి. అస్సలు రాదండి. జుట్టు ఇంకా నల్లగా అవ్వటానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి మందారం పువ్వు. ఇక్కడ కూడా పౌడర్ వాడొచ్చా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. నేను ఇందాక చెప్పిన ఆన్సరే మీకు ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. పౌడర్ అయితే మాత్రం రిజల్ట్ రావడానికి లేట్ అవుతుందండి. మందారం పువ్వులో మన జుట్టును వేగంగా పెంచుకోవడానికి, జుట్టు బాగా ఎదగడానికి, ఊడిన వెంట్రుక దగ్గర కొత్త వెంట్రుక మొలవడానికి, జుట్టు షైనీగా రావడానికి మందార పువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆకు కంటే కూడా పువ్వు బాగా హెల్ప్ చేస్తుందని చెప్పి ఇప్పుడు మనకి ప్రజెంట్ డాక్టర్స్ కూడా మందార పువ్వుని గ్రైండ్ చేసుకొని మందార పువ్వుని మరికి తలకి అప్లై చేసేసుకోండి, జుట్టు ఊడే వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇక్కడ నేను మందార పువ్వులు కూడా ఒక 10 నుంచి 15 పువ్వులు తీసుకున్నాను ఫ్రెష్వి. నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకున్నాను కలబంద.
కలబంద మీరు కట్ చేసుకున్న తర్వాత ఒక 30-40 మినిట్స్ అంటే 30-40 నిమిషాల వరకు పక్కన పెట్టేసేస్తే అందులో నుంచి ఒక కెమికల్ లాంటిది, ఒక ఎల్లో కలర్ లేయర్ లాంటిది మనకి బయటకు వచ్చేస్తుంది. అది కెమికల్, అది జుట్టుకి తగలకూడదు. సో దాన్ని అది మొత్తం కూడా బయటకు వచ్చిన తర్వాత దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ సైడ్స్ ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళులు తీసేసి పైన లేయర్ తీసేసి లోపలున్న జెల్లు పార్ట్ వరకు తీసుకోవాలి. కలబంద మనకి దేనికి హెల్ప్ చేస్తుందంటే కనుక తలలో చుండ్రు ఉన్నా కానీ, అంతేకాకుండా చాలామందికి కూడా సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఉంటూ ఉంటాయి. సో వాటికి కానీ, ముఖ్యంగా ఆ యొక్క జుట్టు పొడిబారిపోవడం, అంటే జుట్టు గడ్డిగా పిచ్చి పిచ్చిగా చింపిరిగా చిక్కులు పడిపోతూ ఉంటుంది కదా. సో వాటన్నింటినీ కూడా రిపేర్ చేసి జుట్టు హెల్దీగా, సిల్కీగా, చిక్కులు లేకుండా స్మూత్గా, షైనీగా ఉండేలా చేయడానికి మనకి కలబంద చాలా బాగా యూజ్ అవుతుంది. వీటన్నింటినీ కూడా కలిపి చక్కగా నేను మెత్తగా పేస్ట్ అయితే పట్టుకున్నానండి, మిక్సీలో వేసేసుకొని. ఇందులో మీరు వాటర్ అనేది ఏమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంచెం ఆకులు పొడిగా ఉంటే కనుక మీకు వాటర్ అవసరం పడుతుంది. లేకపోతే కనుక కలబందలో ఉండే ఆ యొక్క వాటర్ కన్సిస్టెన్సీ అనేది కలబందలో కొంచెం వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, దాంతోనే మీకు గుజ్జులాగా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ ఉంటుంది కదా గిద్ద గ్లాస్, ఇంట్లో ఒక అరగిద్ద వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఓకేనా. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో నేను కొబ్బరి నూనెను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నా. కొబ్బరి నూనె ఏంటక్క ఈ కలర్లో ఉంది అని చెప్పి అడుగుతారేమో, అందుకు చెప్తున్నానండి. నేను మొన్న రోజ్మెరీ లీవ్స్ పెట్టి ఈ యొక్క ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న, ఆ వీడియోని మీకు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. సో అక్కడ ఒక్కొక్కసారి వెళ్ళి చెక్ చేయండి. రోజ్మెరీ ఆయిల్ అనమాట అది. సో దాన్ని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే మిక్స్ చేసేసుకున్నాను. చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ అనేది మీకు ఇప్పుడు పెట్టుకోవడానికి మాత్రమే, అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని 1 వీక్ తర్వాత వాడుకోవచ్చా, లేదా 10 డేస్ తర్వాత వాడుకోవచ్చా అక్క, లేదా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అని చెప్పి అడగకండి. ఎందుకంటే అలా మనకి యూజ్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఫ్రెష్గానే ఉంటుంది, కానీ అందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ చనిపోతాయండి. సో దానివల్ల మీకు రిజల్ట్ అనేది ఉండదన్నమాట. సో దీన్ని మీరు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీదైనా కూడా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను ఈ పేస్ట్ని ఇప్పుడు మా అమ్మాయి హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. సో మా అమ్మాయికి ఆయిల్ హెయిర్ అయ్యిద్ది. సో నీట్గా మీరంతా కూడా స్కాల్ప్ అంతా కూడా నీట్గా, అంటే భాగాలుగా డివైడ్ చేసుకొని ఆ యొక్క స్కాల్ప్కి టచ్ అయ్యేటట్లుగా, అంటే మన తలలో ఉన్న చర్మానికి టచ్ అయ్యేటట్లుగా నీట్గా అప్లై చేసేసేయండి. మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా ముందు స్కాల్ప్ మీద ఇంట్రెస్ట్ చూపించండి. స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ ఎండ్స్కి వచ్చేసేయండి. అంటే హెయిర్ ఎండ్స్ మొత్తానికి కూడా అప్లై చేసేసేయండి. ఈ విధంగా తలంతా కూడా అప్లై చేసి జుట్టంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో మొత్తం కూడా మా పాపకి ఇప్పుడు స్కాల్ప్ అంతా అప్లై చేశాను. అలాగే కింద ఉన్న వెంట్రుకలకి కూడా, అంటే జుట్టుకి కూడా మొత్తం అప్లై చేసా. కింద వరకు లాస్ట్ ఎండ్స్ వరకు కూడా అప్లై చేసేసాను. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు తల అంతా కూడా నీట్గా హెయిర్ అంతా కూడా ముడి పెట్టేసేసి చక్కగా క్లిప్ పెట్టేసేసి అలా వదిలేసేసేయండి. అలా మీరు 45 to 1 hour వరకు ఉంచుకోవచ్చు అనమాట. పూర్తిగా ఎండిపోవాలి అని చెప్పి అలా అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక 1 hour ఉంచుకున్నా కానీ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. దీన్ని అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా వాడచ్చు, ఏజ్ లిమిట్ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా కూడా దీన్ని వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత నేను కుంకుడుకాయలు, శీకాకాయ పెట్టి మా అమ్మాయికి అయితే తలస్నానం చేయించాను. ఈ విధంగా చేయించిన తర్వాత తన హెయిర్ చూడండి చాలా బాగుంటుంది. మీకు ఫస్ట్ టైం యూజ్ చేసినప్పటికే మీకు జుట్టు చిట్లిపోవడము, జుట్టు ఎండ్స్ అంటే విరిగిపోయినట్లుగా అనిపించడము, అంతేకాకుండా చిక్కులు పడటం, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. ఫస్ట్ అన్నింటికంటే మెయిన్ అనేది జుట్టు ఊడటం అనేది 100% తగ్గుతుంది, గుర్తుంచుకోండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తయారు చేసుకొని వాడుకోవాల్సిన ప్యాక్ అనమాట. చాలామంది కూడా సఫర్ అవుతూ అడుగుతున్నారు, అక్క మాకు హెయిర్ ఊడుతుంది, బెస్ట్ సొల్యూషన్ చెప్పండి అని చెప్పి. ఇది మీరు ఒక్క నైట్ అప్లై చేసుకొని తలస్నానం చేసి చూడండి, తెల్లవారికి మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రోజు నుంచి మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. అర్థమైంది కదా.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ముందు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. హెయిర్ ఊడటం తగ్గడంతో పాటుగా మీకున్న తెల్ల జుట్టు కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా వాడొచ్చు. తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.